హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ మ్యాజిక్. లాస్ట్ వీడియోలో మనం పర్సెంటేజెస్ పార్ట్ 4 క్లాస్ని విన్నాం. ఇప్పుడు పార్ట్ 5లో భాగంగా కొత్త మెథడ్స్ని చూద్దాం. మన ఛానల్ యొక్క కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ని చూద్దాం. ఏ అండ్ బిల ఆదాయాల మొత్తం 60,000. ఏ తన ఆదాయంలో 70% మరియు బి తన ఆదాయంలో 80% ఖర్చు చేస్తున్నారు. వారిద్దరి పొదుపులు సమానం అయిన ఏ యొక్క ఆదాయం ఎంత? ఇంగ్లీష్లో ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 60,000. ఏ స్పెండ్స్ 70,000 ఆఫ్ హిజ్ ఇన్కమ్ అండ్ బి స్పెండ్స్ 80,000 ఆఫ్ హిజ్ ఇన్కమ్. ఇఫ్ దేర్ సేవింగ్స్ ఆర్ ఈక్వల్, వాట్ ఈస్ ద ఇన్కమ్ ఆఫ్ ఏ? అయితే క్వశ్చన్లో వారి యొక్క పొదుపులు సేవింగ్స్ అనేది సమానం అన్నాడు కాబట్టి సేవింగ్స్ని ఈక్వల్ చేద్దాం. ఏ తన ఆదాయంలో 70% ఖర్చు చేస్తాడు, అంటే ఏ 70% ఖర్చు చేసి 30% అనేది సేవ్ చేస్తాడు. అలాగే బి తన ఆదాయంలో 80% ఖర్చు చేస్తాడు, అంటే 20% సేవ్ చేస్తాడు. 0 0 క్యాన్సల్. ఏ బై బి ఈక్వల్ టు 2/3. అయితే టోటల్ మనకు ఏబీల ఆదాయాల మొత్తం 60,000 అని ఇచ్చాడు. 2 + 3 5 అవుతుంది. 5కి 60,000 అయితే మనకు ఏ యొక్క ఆదాయం అడిగాడు. ఏది 2 కాబట్టి 5 1 5 2 12,000. 2 × 12,000 చేస్తే మనకు 24,000 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఏ యొక్క ఆదాయం 24,000 అవుతుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. ఏబీల జీతాల మొత్తం 30,000. ఏ తన జీతంలో 30% మరియు బి తన జీతంలో 20% ఖర్చు చేస్తారు. వారిద్దరి పొదుపులు సమానమైన బి యొక్క జీతం ఎంత? ఇది కూడా సేమ్ క్వశ్చన్. ద టోటల్ శాలరీ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 30,000. ఏ స్పెండ్స్ 30,000 ఆఫ్ హిస్ శాలరీ, బి స్పెండ్స్ 20,000 ఆఫ్ హిస్ శాలరీ. ఇఫ్ దేర్ సేవింగ్స్ ఆర్ ఈక్వల్, వాట్ ఈస్ ద శాలరీ ఆఫ్ బి? సేవింగ్స్ ఈక్వల్ అన్నాడు కాబట్టి మనం ఏ తన జీతంలో 30% ఖర్చు చేస్తాడంటే 100 నుంచి 30 తీసేస్తే 70% సేవ్ చేస్తున్నట్టు. అలాగే బి తన జీతంలో 20% ఖర్చు చేస్తున్నాడంటే 80% సేవ్ చేస్తున్నట్టు. 0 0 క్యాన్సల్. ఏ బై బి ఈక్వల్ టు 8/7. అయితే క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఏబీల జీతం మొత్తం 30,000 అని ఇచ్చాడు. ఏ మరియు బి 8 + 7 15. 15 యొక్క వాల్యూ 30,000 అయితే మనకు బి జీతం ఎంత అని అడిగాడు. బి అంటే 7. 15 1 15 2000. 7 × 2 14. 000 కాబట్టి బి యొక్క జీతం 14,000. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక గ్రామం యొక్క ప్రస్తుత జనాభా 3,000. ప్రతి సంవత్సరం జనాభా 10% పెరిగితే 3 సంవత్సరాల తర్వాత ఆ గ్రామం జనాభా ఎంత? ద ప్రజెంట్ పాపులేషన్ ఆఫ్ ఏ విలేజ్ ఈజ్ 3,000. ఇఫ్ ద పాపులేషన్ ఇంక్రీజ్డ్ బై 10% ఎవ్రీ ఇయర్, వాట్ విల్ బి ద పాపులేషన్ ఆఫ్ ద విలేజ్ ఆఫ్టర్ 3 years? అయితే 10% అంటే మనకు 1/10 అని తెలుసు. 10 parts ఉన్నది ఎవ్రీ ఇయర్ 1 part అనేది పెరగడం జరుగుతుంది. 10 ఉన్నది 1 పెరిగితే 11 అవుతుంది. ఇది ఫస్ట్ ఇయర్. 10 ఉన్నది 1 పెరిగితే 11 అవుతుంది. ఇది సెకండ్ ఇయర్. ఇది ఫస్ట్ ఇయర్. 3 years అన్నాడు కాబట్టి 3 years. 10 × 10 × 10 1000. అలాగే 11 × 11 × 11 11³ 1331 అని మనకు తెలుసు. అయితే మనకు ప్రజెంట్ పాపులేషన్ 3,000 ఇచ్చాడు కాబట్టి దీన్ని ఇంటూ 3 చేస్తే 3,000 అవుతుంది. అలాగే దీన్ని కూడా ఇంటూ 3 చేస్తే మనకు 3 years తర్వాత జనాభా వస్తుంది. ఈక్వల్ టు 3993. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీన్ని ఇంకో మెథడ్లో కూడా సాల్వ్ చేద్దాం. ప్రజెంట్ పాపులేషన్ వచ్చి 3,000 ఇంటూ ఎవ్రీ ఇయర్ 10 పెరుగుతుంది కాబట్టి 100కి 10 పెరిగితే 110 అవుతుంది. 110/100. ఇది ఫస్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ 110/100. ఇది సెకండ్ ఇయర్. 110/100. ఇది థర్డ్ ఇయర్. 1 2 3 1 2 3 1 2 1 2 0 0 క్యాన్సల్.
3 ఇంటూ మనకు మిగిలింది 11 ఇంటూ 11 ఇంటూ 11 11 క్యూబ్ 1331. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకు 3993 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీకు ఏ మెథడ్ నచ్చితే దాన్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక గ్రామం ప్రస్తుత జనాభా 1440. మొదటి సంవత్సరం జనాభా 12 మరియు రెండవ సంవత్సరం 11 పెరిగితే 2 సంవత్సరాల తర్వాత ఆ గ్రామం యొక్క జనాభా ఎంత? ద ప్రజెంట్ పాపులేషన్ ఆఫ్ ఎ విలేజ్ ఈజ్ 1440. If the population increased by 12 in the first year and 11 in the second year, what will be the population of the village after 2 years? ఇది కూడా సేమ్ క్వశ్చన్. మనకు ఇంక్రీజ్డ్ బై 12 అన్నాడు. 12 అంటే మనకు 1/8 అని తెలుసు. 8 పార్ట్స్ ఉన్నది, ఒక పార్ట్ పెరిగింది. అలాగే సెకండ్ ఇయర్లో 11 ఇంక్రీజ్ అయ్యి, అంటే 1/9 యొక్క వాల్యూ 1/9. 9 ఉన్నది, 1 పార్ట్ పెరిగి 10 అయింది. 9 క్యాన్సల్. 2 4 2 5 4:5 అనేది రావడం జరిగింది. ద ప్రజెంట్ పాపులేషన్ 1440 అన్నాడు. 4 యొక్క వాల్యూ 1440 అయితే మనకు ఆఫ్టర్ 2 years అంటే 5 యొక్క వాల్యూ 2 2s 4 1s 4 3s 12 24 ఉంటుంది. 4 6 0 6 into 5 33 5 3s 15 16 17 18 1800 అనేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీన్ని ఇంకో మెథడ్లో కూడా సాల్వ్ చేయొచ్చు. మనకు 1440 అనేది ప్రజెంట్ ఇచ్చాడు. అలాగే ఫస్ట్ ఇయర్ 1/8 12 1/2 అంటే 1/8 అన్నాడు. పెరుగుతుంది కాబట్టి ఇది 9/8 అవుతుంది. అలాగే ఈ 1/9 ఇచ్చాడు. దీని 1 పార్ట్ పెరుగుతుంది కాబట్టి 10/9 అవుతుంది. 9 క్యాన్సల్. 5 4 4 1s 4 into 360 360 into 5 చేస్తే మనకు 1800 అనేది రావడం జరుగుతుంది. ఇలా చేసిన ఆన్సర్ ఈజీగానే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక పట్టణ ప్రస్తుత జనాభా 1,44,000. ప్రతి సంవత్సరం జనాభా పెరుగుదల రేటు 20% అయిన 2 సంవత్సరాల క్రితం ఆ పట్టణ జనాభా ఎంత? ఇది 2 సంవత్సరాల క్రితం అడిగాడు కాబట్టి రివర్స్లో చేయాలి. ద ప్రజెంట్ పాపులేషన్ ఆఫ్ టౌన్ ఈజ్ 1,44,000. If the population growth rate is 20% per annum, what was the population of the town 2 years ago? అయితే 20% అంటే మనకు 1/5 అని తెలుసు. 5 ఉన్నది, 1 పార్ట్ పెరిగి 6 అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా 5 ఉన్నది, 1 పార్ట్ పెరిగి 6 అవుతుంది. 5 5s 25 ఇస్టు 6 6s 36. మనకు 36 వాల్యూ 1,44,000 అయితే 25 వాల్యూ ఎంత అడిగాడు? 36 1s 36 4s 25 into 4 100. 3 zeros 30. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక యంత్రం ధర 2018లో 81,000. ప్రతి సంవత్సరం దాని ధరల తగ్గుదల 10% అయిన 2020లో దాని ధర ఎంత? అలాగే 2016లో దాని ధర ఎంత? ద ప్రైస్ ఆఫ్ ఎ మెషిన్ ఇన్ 2018 was 81,000. Every year its value depressed by 10%. Then what is the price in 2020? What was the price in 2016? ఇది కూడా సేమ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. అయితే ఇప్పుడు ఆన్సర్ని చూద్దాం. 2018లో 81,000 ఉంది. అయితే ఎవ్రీ ఇయర్ 10% తగ్గుతుంది. అంటే 90/100 into 90/100. 00 00 ఇంకా 00 క్యాన్సల్. 81 into 810 అనేది 2020 యొక్క వాల్యూ తెలుస్తుంది. కాబట్టి 81 into 810 చేస్తే మనకు 65610 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఆప్షన్ ఏలో 65610 ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. ఇప్పుడు మనకు ఆప్షన్ ఏ లేదా సి నుంచి ఆన్సర్ వస్తుంది. ఇది ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ అనేది వాట్ వాజ్ ద ఇట్ ప్రైజ్ ఇన్ 2016? 2016లో ఎక్స్ అనుకుందాం. ఫస్ట్ ఇయర్
90. సెకండ్ ఇయర్ 10% తగ్గింది. తగ్గిన తర్వాత 2018లో అది 81,000 అయింది. 00 క్యాన్సర్. 9 1s 9 9s 9 1s 9 1s 1000 into 100 కాబట్టి 1 lakh 1000 కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక చెట్టు ప్రస్తుత ఎత్తు 80 సెంటీమీటర్. ప్రతి సంవత్సరం దాని యొక్క ఎత్తు 5% చొప్పున పెరుగుతుంది. అయినా 2 సంవత్సరాల తర్వాత దాని ఎత్తు ఎంత? The present height of a tree is 80 centimeter. If its height increased by 5% every year, what will be its height after 2 years? ఇది కూడా సేమ్ క్వశ్చన్. 5% అంటే మనకు 5/100 1/20. 20 ఉన్నది 1 పెరిగితే 21 అయింది. నెక్స్ట్ ఇయర్ కూడా 20 ఉన్నది 1 పెరిగితే 20 into 20 400. అలాగే 21 into 21 441. అయితే ప్రజెంట్ హైట్ అనేది 80. 400కు 80 అయితే 441కు ఎంత? 00 క్యాన్సర్. 4 1s 4 5s 5 8s 40. మళ్ళీ 41 ఉంటుంది. 5 8s 40 10 ఉంటుంది. 5 2s 88.2 సెంటీమీటర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీన్ని లేదా 5% పెరుగుతుంది కాబట్టి 80 into 105/100 into 105/100. ఇది 21/20. 21/20. 21s 24s 4 1s 4 5s 21 into 21 441/5. ఇది 5 8s 5 8s 2s. కాబట్టి ఇలా చేసినా కూడా ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక గ్రామం ప్రస్తుత జనాభా 5,000. పురుషుల సంఖ్య 20%, స్త్రీల సంఖ్య 10% పెరిగి ఆ గ్రామ జనాభా 5,800 అయింది. అయినా గ్రామంలో మొదట పురుషుల సంఖ్య ఎంత? The present population of a village is 5,000. If the number of males increased by 20% and number of females increased by 10%, the population becomes 5,800. What was the initial number males in village? అయితే ఒక గ్రామంలో 5,000 జనాభా ఉంటుంది. అందులో పురుషుల సంఖ్య 20%, స్త్రీల సంఖ్య 10% పెరిగితే గ్రామం యొక్క జనాభా 5,800 అయింది. ఈ 20% మరియు 10% పెరగడం వల్లనే 5,000కు 5,800 అంటే 800 అనేది పెరగడం జరిగింది. అయిన గ్రామంలో మొదట పురుషుల సంఖ్య ఎంత? అయితే దీన్ని ఫస్ట్ మేల్ పాపులేషన్ 20% పెరిగింది అంటే 120. ఫీమేల్ పాపులేషన్ 10% పెరిగింది అంటే 110. ఇక్కడ మనం మేల్ మరియు ఫీమేల్ యొక్క రేషియో తీయడానికి వీరి జనాభా 800 పెరిగింది. ఎంత పైన? 5,000 పైన ఇంటూ 100. 00 క్యాన్సర్. 5 1s 5 30 ఉంటుంది. 5 6s అంటే ఇద్దరిని కలిపి 116% పెరిగింది. ఇక్కడ 120 నుంచి 116 తీస్తే మనకు 4 వస్తుంది. అలాగే 110కు 116కు డిఫరెన్స్ 6 వస్తుంది. ఇది 3s ఇది 2s. 3 + 2 5. 5 యొక్క వాల్యూ గ్రామం యొక్క మొత్తం జనాభా 5,000 అని ఇచ్చాడు. అలాగే మొదట పురుషులు అన్నాడు, మేల్ కాబట్టి మేల్ యొక్క వాల్యూ 3. 5 1s 5 10s 3 into 10 3,000 అనేది పురుషుల యొక్క జనాభా. అలాగే 2,000 అనేవి స్త్రీల యొక్క జనాభా. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక గ్రామం యొక్క జనాభా 3,000. పురుషుల సంఖ్య 20%, స్త్రీల సంఖ్య 30% పెరిగింది. గ్రామ జనాభా 3,700 అయింది. అయినా మొదట స్త్రీల సంఖ్య ఎంత? ఇది కూడా సేమ్ క్వశ్చన్. The present population of a village is 3,000. If the number of males increased by 20% and the number of females increased by 30%, the population becomes 3,700.
వాట్ వాజ్ ద ఇనిషియల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్. ఇక్కడ ఫీమేల్స్ గురించి అడిగాడు. అయితే పురుషుల సంఖ్య 20% పెరిగింది, మేల్ 20% పెరిగింది కాబట్టి 120. స్త్రీల సంఖ్య 30% పెరిగింది, ఫీమేల్ 30 అన్నాడు కాబట్టి 130. అయితే ఓవరాల్గా ఎంత పెరిగిందంటే 3000కు 3700కు డిఫరెన్స్ 700 బై ఎంత పైన పెరిగింది 3000 ఇంటూ 100 000000 70/3% పెరిగింది. 70/3 అంటే 3 2s 6 10 ఉంటుంది, 3 3s 23 1/3 అంటే 123 1/3% పెరిగింది. 120కి 123 1/3కి మధ్య డిఫరెన్స్ 3 1/3. అలాగే 130కి 123 1/3కి మధ్య డిఫరెన్స్ 20/3. 3 3s 9. ఇది 10/3 అవుతుంది, ఇది 20/3 అవుతుంది. 3 3 క్యాన్సల్, 0 0 క్యాన్సల్ చేస్తే 2:1 అవుతుంది. ఇక్కడ క్వశ్చన్లో మనకు గ్రామం ప్రస్తుత జనాభా 3000 అని ఇచ్చాడు. 2 + 1 3 యొక్క వాల్యూ 3000 అయితే మొదట స్త్రీల సంఖ్య అన్నాడు. ఇక్కడ ఫీమేల్ యొక్క వాల్యూ 1 కాబట్టి 1 యొక్క వాల్యూ 1000 మెంబర్స్ ఫీమేల్స్ అయితే 2000 మెంబర్స్ మేల్స్ అవుతారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక గ్రామం జనాభా 4000. వారిలో 5/8 వంతు పురుషులు కలరు. పురుషుల్లో 30% మందికి వివాహం జరిగింది. అయినా ఆ గ్రామంలో పెళ్లి కాని అమ్మాయిల సంఖ్య మొత్తం జనాభాలో ఎంత శాతం? ద పాపులేషన్ ఆఫ్ ఎ విలేజ్ ఈజ్ 4000. అమాంగ్ దెమ్ 5/8 ఆర్ మేల్. 30% ఆఫ్ ద మేల్ ఆర్ మ్యారీడ్. వాట్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ అన్మ్యారీడ్ ఫీమేల్స్? ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. టోటల్ జనాభా వచ్చేసి 4000. ఇందులో 5/8 వంతు మంది పురుషులు, 5/8 మేల్స్, 8 1s 8 5s 500 into 5 2500 అనేవారు మేల్ అయితే ఇక్కడ 2500 తీసేస్తే 1500 అనేవారు ఫీమేల్ అవుతారు. ఇప్పుడు ఈ 2500లో మనకు క్వశ్చన్లో 30% మందికి వివాహం జరిగిందని ఇచ్చాడు. 30/100 0000 25 into 30 750. టోటల్ జనాభాలో 750 మెంబర్స్కి వివాహం జరిగింది. అలాగే టోటల్ ఫీమేల్ జనాభా 750 అయితే ఇక్కడ 2500 మెంబర్స్లో 750 మేల్స్కి అలాగే 1500 మెంబర్స్లో 750 ఫీమేల్కి వివాహం జరిగింది. అంటే వివాహం జరగని ఫీమేల్స్ యొక్క సంఖ్య 750. అలాగే మొత్తం జనాభాలో ఎంత శాతం అని అడిగాడు. మొత్తం జనాభా వచ్చేసి 4000 ఇంటూ 100 0000 00 క్యాన్సల్. 4 1s 4 35 ఉంటుంది. 4 8s 32 మనకు 3 ఉంటుంది. 3/4 18 3/4 అనేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. In a library, 20% of the books are in Hindi, 50% of the remaining are in English, 30% of the remaining books, 7,700 books are in regional language. Then what is the total number of books in the library? లైబ్రరీలో 20% బుక్లు హిందీలో ఉన్నాయి, మిగిలిన వాటిలో 50% ఇంగ్లీష్లో ఉన్నాయి. మరియు ఇక్కడ 50% ఇంగ్లీష్లో, 30% రిమైనింగ్ బుక్స్ 30% గురించి ఇవ్వలేదు, అయితే ప్రాంతీయ భాషలో ఉన్నాయి. అయితే లైబ్రరీలోని మొత్తం బుక్స్ సంఖ్య ఎంత? ఇప్పుడు ఆన్సర్ని సాల్వ్ చేద్దాం. లైబ్రరీలో 20% బుక్స్ ఉన్నాయి. హిందీ 20 అంటే మనకు 20% అంటే 1/5 అని తెలుసు, 5:4. అలాగే 50% ఇంగ్లీష్ 1/2 కాబట్టి 2:1. 30% రిమైనింగ్ వేరే లాంగ్వేజెస్ ఉన్నాయి. 30% అంటే 3/10, 10:7. 2 1s
2 2s 5 into 10 50 is 2 2 1s 2 5s ఇక్కడ 5 5s 25 is 7 అయితే 7 యొక్క వాల్యూ మనకు 7700 అని ఇచ్చాడు. మనకు మొత్తం పుస్తకాల సంఖ్య అడిగాడు కాబట్టి 25 యొక్క వాల్యూ కావాలి. 7 into 11 00 00 25 into 11 చేస్తే మనకు 275 వస్తుంది. అలాగే 00 00 కాబట్టి మొత్తం పుస్తకాలు అనేవి 27500 అనేవి ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తెలుగులో ఈ క్వశ్చన్ కొద్దిగా రాంగ్ ఉంది, అర్థం చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. Ram gives 22 2/9% of his income to Shyam and spends 25 of the remaining money on food and 14 2/7% of the remaining money on transport and last. He left with 41,100. Find his income. రామ్ తన ఆదాయంలో 22 2/9% శ్యామ్కి ఇచ్చాడు. మిగిలిన డబ్బులో 25% ఆహారం కోసం మరియు మిగిలిన డబ్బులో 14 2/7% రవాణా కోసం ఖర్చు చేస్తాడు. చివరికి అతని వద్ద 41,100 మిగిలితే అతని ఆదాయాన్ని కనుక్కోండి. ఇది మనకు రామ్ తన ఆదాయంలో 22 2/9% శ్యామ్కి ఇస్తాడు. 22 2/9 అంటే మనకు 2/9 అని తెలుసు. 9 వాల్యూ రామ్ యొక్క ఆదాయం అయితే అందులో 2 parts శ్యామ్కి ఇస్తాడు. కాబట్టి ఇక్కడ రిమైనింగ్ అనేది 7 ఉంటుంది. నెక్స్ట్, మిగిలిన డబ్బులో 25% ఆహారం కోసం ఖర్చు చేస్తాడు. 25% అంటే 1/4. 1 part ఆహారం ఖర్చు చేస్తే రిమైనింగ్ 3 మిగులుతుంది. అలాగే మిగిలిన డబ్బులో 14 2/7% రవాణా కోసం ఖర్చు చేస్తాడు. 14 2/7 అంటే 1/7 అని తెలుసు. 7 partsలో 1 part రవాణా కోసం ఖర్చు చేస్తే ఇంకా మిగిలేది 6. 7 7 క్యాన్సిల్. 3 1s 3 3s 3 1s 3 2s 2 1s 2 2s 2:1 అనేది మిగులుతుంది. అయితే చివరికి అతని వద్ద 41,100 మిగులుతుంది. ఈ 1 యొక్క వాల్యూ 41,100 అయితే అతని ఆదాయాన్ని కనుక్కోండి. ఈ 2 యొక్క వాల్యూ ఎంత అని అడిగాడు. 411,22,800 అనేది అతని యొక్క ఆదాయం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా సేమ్ క్వశ్చన్. Ram gives 20% of his income to Shyam and spends 12 1/2% of the remaining money on food and 14 2/7% of the remaining money on transport. In last he left with 21,000. Find his income. రామ్ తన ఆదాయంలో 20% శ్యామ్కి ఇస్తాడు. మిగిలిన మొత్తంలో 12 1/2% ఆహారం కోసం మరియు మిగిలిన మొత్తంలో 14 2/7% రవాణా కోసం ఖర్చు చేస్తాడు. చివరగా అతని వద్ద రూపాయలు 2,100 మిగిలితే అతని యొక్క ఆదాయం ఎంత చూద్దాం. రామ్ తన ఆదాయంలో 20% శ్యామ్కి ఇస్తాడు. 20 అంటే 1/5% అని తెలుసు. ఈ 5 partsలో 1 part అనేది శ్యామ్కి ఇస్తాడు. ఇంకా అతని వద్ద 4 parts ఉంటాయి. 5 partsలో 1 part ఖర్చు చేస్తే 4 parts ఉంటాయి. మిగిలిన మొత్తంలో 12 1/2 అంటే 1/8 అని తెలుసు. ఇక్కడ 1 part అనేది ఆహారం కోసం ఖర్చు చేస్తే ఇంకా 7 parts అనేవి రిమైనింగ్ ఉంటాయి. మిగిలిన మొత్తంలో 14 2/7 అంటే 1/7 అని తెలుసు. ఇక్కడ రవాణా కోసం ఖర్చు చేస్తారంటే 1 part రవాణా కోసం ఖర్చు చేస్తే 6 parts అనేవి మిగులుతాయి. 7 7 క్యాన్సిల్. 4 1s 4 2s 2 1s 2 3s 5:3 అనేది మిగలడం జరుగుతుంది. ఇక్కడ అతని వద్ద 21,100 మిగిలి ఉన్నాయి. ఈ 3 యొక్క వాల్యూ 2100 అయితే అతని ఆదాయం ఎంత? 5 యొక్క వాల్యూ ఎంత? 3 1s 3 7 5 into 7 35 3,500 అనేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A man spends 20% of his income on food and 5% of the remaining on transport, and then he donates 120 and is still left with 1,400. Calculate his income. ఒక వ్యక్తి తన ఆదాయంలో 20% ఆహారం కోసం మరియు మిగిలిన దానిలో 5% రవాణా కోసం ఖర్చు చేస్తాడు.
ఆ తర్వాత అతను 120 విరాళంగా ఇస్తాడు మరియు అతని వద్ద ఇంకా 1400 మిగిలి ఉన్నాయి. అతని ఆదాయాన్ని లెక్కించండి. ఒక వ్యక్తి తన ఆదాయంలో 20% ఆహారం కోసం ఖర్చు చేస్తాడు. 20% అంటే 1/5 అని తెలుసు. 5 పార్ట్స్లో 1 పార్ట్ ఆహారం కోసం ఖర్చు చేస్తే 4 పార్ట్స్ అనేవి మిగులుతాయి. అలాగే 5% అంటే 1/20 అని తెలుసు. ఇందులో 5% రవాణా కోసం ఖర్చు చేస్తాడు. అంటే 1/20లో 1 పార్ట్ రవాణా కోసం ఖర్చు చేస్తే ఇంకా అతని వద్ద 19 పార్ట్స్ అనేవి మిగులుతాయి. 4 1s 4 5s 5 5s 25:19. ఇంకా 120 విరాళంగా ఇస్తే అతని వద్ద ఇంకా 1400 ఉన్నాయి. 1400 ఉన్నాయి, దీనికి 120 కలిపితే మనకు 1520 అవుతుంది. 19 యొక్క వాల్యూ 1520 అయితే 25 యొక్క వాల్యూ ఎంత? 19 × 8 ఏమో 152. 25 × 80 చేస్తే మనకు 2000 వస్తుంది. కాబట్టి అతని ఆదాయం 2000 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, ఏ లేబరర్ వర్క్ 67 hours per week and earn 2300 as wages. If his per hour wage increased by 28/4/7 and the duration of work reduced by 33/1/3, find the percentage change in his income. కార్మికుడు వారానికి 67 గంటలు పనిచేస్తాడు మరియు అతను రూపాయలు 2300 వేతనంగా పొందుతాడు. అతని గంట వేతనం 28/4/7% పెరిగి పని సమయం 33/1/3% తగ్గితే అతని ఆదాయంలో వచ్చే మార్పును కనుక్కోండి. అయితే అతని యొక్క గంట వేతనం 28/4/7 అనేది పెరగడం జరుగుతుంది. 28/4/7 అంటే మనకు 3/14/2/7ని డబుల్ చేస్తే మనకు 28/4/7 వస్తుంది. 14/2/7 అంటే 1/7, దీన్ని ఇంటూ 2 చేస్తే 2/7 అని వస్తుంది. 7 అన్నది 2 పెరిగితే 9 అవుతుంది. అలాగే 33/1/3 తగ్గిందంటే 33/1/3 యొక్క వాల్యూ 1/3. 3 ఉన్నది 1 పార్ట్ తగ్గి 2 అవుతుంది. 3 1s 3 3s 7 is 2. 2 × 3 6. ఇక డిఫరెన్స్ అనేది 1 పార్ట్. మార్పు శాతం అన్నాడు కాబట్టి ఈ 1 పార్ట్ దేనిపైన పెరిగిందంటే 7 పైన ఇంటూ 100. 100/7 యొక్క వాల్యూ 1/7 అంటే మనకు 14/2/7 అని తెలుసు. కాబట్టి 14/2/7% అనేది డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద length of a rectangle is increased by 37/1/2% and its breadth is decreased by 20%, find the change in its area. ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 37/1/2% పెరిగి దాని యొక్క వెడల్పు 20% తగ్గితే దాని వైశాల్యంలో వచ్చే మార్పు శాతం ఎంత? ఇప్పుడు మనకు 12/1/2 యొక్క వాల్యూ 1/8. దీన్ని ఇంటూ 3 చేస్తే 37/1/2% అవుతుంది. దీన్ని కూడా ఇంటూ 3 చేస్తే 3/8 అవుతుంది. 8 పార్ట్స్ ఉన్నది 3 పార్ట్స్ పెరిగి ఇక్కడ పొడవు పెరిగిందన్నాడు కాబట్టి 11 అవుతుంది. అలాగే 20% అంటే 1/5. 5 పార్ట్స్ ఉన్నది 1 పార్ట్ తగ్గింది అంటే 4 పార్ట్స్ అవుతుంది. 5:4. 4 1s 4 2s 2 5s 10:11. 10 పార్ట్స్ ఉన్నది 1 పార్ట్ పెరిగింది 11 అయింది. ఇక్కడ 1 పార్ట్ 10 పైన పెరిగింది కాబట్టి 10 × 100 0 0 క్యాన్సల్ = 10% అనేది ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If the length of a rectangle is increased by 12/1/2% and its breadth is increased by 33/1/3%, find the change in its area. ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 12/1/2% పెరిగి దాని యొక్క వెడల్పు 33/1/3% పెరిగితే దాని వైశాల్యంలో వచ్చే మార్పును కనుక్కోండి. అయితే పొడవు 12/1/2% పెరిగింది. 12/1/2 అంటే 1/8. 8 పార్ట్స్ ఉన్నది 1 పార్ట్ పెరిగితే 9 అవుతుంది. అలాగే వెడల్పు 1/3 పెరిగింది. 33/1/3 అంటే 1/3. 3 పార్ట్స్ ఉన్నది 1 పార్ట్ పెరిగి 4 పార్ట్స్ అవుతుంది.
3 1s 3 3s 4 1s 4 2s 2:3. 2 పార్ట్స్ ఉన్నది, 1 పార్ట్ పెరిగింది అంటే 1 దేనిపైన 2 పైన ఇంటూ 100. 50% అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. In a big garden, 60% of the trees are coconut, 25% of the number of coconut trees are mango, and 20% of the number of mango trees are apple trees. If the number of apple trees are 1500, find the number of trees in the garden. ఒక పెద్ద తోటలో 60% చెట్లు కొబ్బరి తోటలు మరియు కొబ్బరి చెట్లలో 25% మామిడి చెట్లు మరియు మామిడి చెట్లలో 24% ఆపిల్ చెట్లు ఉన్నాయి. ఆపిల్ చెట్ల సంఖ్య 1500 అయితే తోటలోని మొత్తం చెట్ల సంఖ్య ఎంత? ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఒక తోటలో x చెట్లు ఉన్నాయనుకున్నాం. 60% చెట్లు కొబ్బరి చెట్లు, 60/100. కొబ్బరి చెట్లలో ఈ 60% చెట్లలో 25% చెట్లు మామిడి చెట్లు, అలాగే మామిడి చెట్లలో 20% యాపిల్ చెట్లు. అయితే యాపిల్ చెట్ల సంఖ్య 1500. 0 0 క్యాన్సర్. 3 2s 2 3s 2 5s 25 1s 25 4s 20 1s 25s 3 1s 3 500s equal to x into 5 5s 25, 25 into 4 100, 1/100 equal to 500, 500 into 100, x equal to 50,000. ఆ తోటలో మొత్తం చెట్ల సంఖ్య 50,000 కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A shopkeeper purchased few articles for 73,642. He sold 2/5 of them at 13% profit. Calculate the percentage of profit at which he must sell the remaining so that he may gain 90% profit overall. ఒక దుకాణదారుడు కొన్ని వస్తువులను 73,642 కొన్నాడు. అతను వాటిలో 2/5% వంతు 13% లాభానికి విక్రయించాడు. మొత్తం మీద 19% లాభం పొందాలంటే మిగిలిన వస్తువులను ఎంత లాభానికి అమ్మాలి? ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 2/5% వంతును 13% లాభానికి అమ్మాడు. మొత్తం వస్తువులు అతని దగ్గర 5 ఉంటే అందులో 2 పార్ట్స్ ఏమో 13% లాభానికి అమ్మాడు. 2 into 13 ఈక్వల్ టు 26. అయితే రిమైనింగ్ ఇక్కడ 2 నుంచి 5 నుంచి 2 తీస్తే 3 అనేవి రిమైనింగ్. మనకు ఓవరాల్గా 2 + 3 5 పార్ట్స్. అతనికి ఓవరాల్గా 19% లాభం రావాలి. 5 into 19 చేస్తే మనకు 95 వస్తుంది. ఈ 95కి 26కి డిఫరెన్స్ వచ్చేసి 69 అవుతుంది. ఇప్పుడు ఎక్స్ యొక్క వాల్యూ ఎంత అయితే ఇక్కడ 69 వస్తుంది. 3 into 23 చేస్తే మనకు 69 వస్తుంది. కాబట్టి ఎక్స్ యొక్క వాల్యూ 23% అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 23% అనేది మిగిలిన వస్తువుల్ని 23% లాభానికి అమ్మితే ఓవరాల్గా అతనికి 19% అనేది లాభం రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A shopkeeper purchased a few articles for 49,730. He sold 2/7 of them at 15% profit. Calculate the percentage of profit at which he must sell remaining so that he may gain 10% overall. ఒక దుకాణదారుడు కొన్ని వస్తువులను 49,730కి కొన్నాడు. అతను వాటిలో 2/7 వంతును 15% లాభానికి విక్రయించాడు. మొత్తం మీద 10% లాభం పొందాలంటే మిగిలిన వస్తువులను ఎంత శాతం లాభానికి అమ్మాలి? ఇప్పుడు చూద్దాం. 2/7 అనేది ఫ్రాక్షన్ ఇచ్చాడు.
ఇక్కడ 7 అంటే ఓవరాల్, అలాగే 2 పార్ట్స్ అనేవి 15% లాభానికి అమ్మాడు. 2 into 15 30 అవుతుంది. ఇక్కడ 2 నుంచి 7కు 2కు మధ్య డిఫరెన్స్ 5 పార్ట్స్ని ఎంత శాతం లాభానికి అమ్మితే అతనికి ఓవరాల్గా 5 + 2 7 ఓవరాల్గా 10% లాభం కావాలి. 7 into 10 చేస్తే 70 అవుతుంది. ఇప్పుడు ఓవరాల్ లాభం 70, ఫస్ట్ 2 పార్ట్స్ యొక్క లాభం 30. మనకి ఇక్కడ ఎంత వాల్యూ వస్తే ఇది రిమైనింగ్ లాభం అవుతుంది. 70కి 30కి మధ్య డిఫరెన్స్ 40. 5 into 8 చేస్తే మనకు 40 వస్తుంది. కాబట్టి 8% అనేది ఆన్సర్ అవుతుంది. మిగిలిన వస్తువులను 8% లాభానికి అమ్మితే అతనికి ఓవరాల్గా 10% లాభం అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A shopkeeper purchased few articles for 48,059. He sold 3/7 of the articles at 30% profit. Calculate the percent of profit or loss at which he must sell the remaining so that he make a 10% profit overall. ఒక దుకాణదారుడు కొన్ని వస్తువులను 48,059కి కొన్నాడు. అతను వాటిలో 3/7 వంతును 30% లాభానికి విక్రయించాడు. మొత్తం మీద 10% లాభం పొందాలంటే మిగిలిన వస్తువులను ఎంత శాతం లాభం లేదా నష్టానికి అమ్మాలి? ఇది కూడా సేమ్ క్వశ్చన్. మనకి ఇచ్చిన ఫ్రాక్షన్ ఏమో 3/7. 7 ఏమో ఒరిజినల్ నెంబర్ అయితే పైన 3 పార్ట్స్ అనేది అమ్మడం జరిగింది. 3 పార్ట్స్ అనేది 30% లాభానికి అమ్మాడు. 3 into 30 = 90 అవుతుంది. ఇక్కడ 7 నుంచి 3 తీసేస్తే 4 అవుతుంది. 4 పార్ట్స్ ఎక్స్కి అమ్మాడు అనుకుందాం. 3, 4, 7 అతనికి ఓవరాల్గా 10% లాభం రావాలి. 7 into 10 చేస్తే మనకు 70 వస్తుంది. ఓవరాల్ లాభం ఏమో 70, కానీ మనకు ఫస్ట్ 3 పార్ట్స్ అమ్మినప్పుడే అతను 90కి అమ్మాడు కాబట్టి ఇక్కడ మనకు లాస్ రావాలి. ఇక్కడ 70కి 90కి మధ్య డిఫరెన్స్ 20. ఈ 20 అనేది లాస్ వస్తేనే ఓవరాల్గా 10% ప్రాఫిట్ అవుతుంది. 7 into 5 చేస్తే మనకు 20 వస్తుంది. ఇక్కడ 5% లాస్లో అమ్మితే 20 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 20 అనేది మైనస్లో ఉంటేనే, లాస్లో ఉంటేనే ఓవరాల్గా మనకు 70% అనేది ప్రాఫిట్ అనేది రావడం 10% ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ 30% లాభానికి అమ్మి సెకండ్ -5% లాభానికి అమ్మితేనే ఓవరాల్గా 10% అనేది లాభం వస్తుంది. కాబట్టి 5% లాస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A shopkeeper purchased few articles. He sold 1/4 of them at 30% profit and remaining articles at 10% profit. So that how much percent he may gain overall? Overall అడిగాడు. ఇప్పుడు ఇంతకుముందు రిమైనింగ్ అడిగాడు, ఇప్పుడు ఓవరాల్ అడిగాడు. ఒక దుకాణదారుడు కొన్ని వస్తువులను కొన్నాడు. అతను వాటిలో 1/4 వంతు 30% లాభానికి అమ్మాడు. మిగిలిన వస్తువులను 10% లాభానికి విక్రయించాడు. అయితే అతను మొత్తం మీద ఎంత శాతం లాభం వస్తుంది? సాల్వ్ చేద్దాం. 1/4 ఇచ్చాడు కాబట్టి 1/4. 4 అనేది ఓవరాల్. ఈ 1 పార్ట్ 30% లాభానికి అమ్మాడు. 1 into 30 30. ఇక్కడ రిమైనింగ్ 4 నుంచి 1 తీస్తే 3. ఈ 3 పార్ట్స్ అనేది 10% లాభానికి అమ్మాడు. 3 into 10 30. ఓవరాల్ 1 + 3 4. 30 + 30 60 ఇంటూ ఎక్స్ అనుకుందాం. 4 into 15 చేస్తే మనకు 60 వస్తుంది. కాబట్టి 15% లాభం వస్తుంది. అతను మొత్తం మీద 15% అనేది లాభం రావడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. On a test consisting of 142 questions, Jessie answered 40% of first 41 questions correctly. What percent of the other 41 questions does she needs to answer correctly so that overall score an entire exam is 60%? 142 ప్రశ్నలు ఉన్న ఒక పరీక్షలో జెస్సీ మొదటి 71 ప్రశ్నలకు 40 ప్రశ్నలకు మాత్రమే 40% మాత్రమే సరైన సమాధానాలు ఇచ్చింది. మొత్తం పరీక్షలో ఆమెకు 60% మార్కులు రావాలంటే మిగిలిన 71 ప్రశ్నలలో ఆమె ఎంత శాతం ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వాలి?
ఇది కూడా సేమ్ అలాంటి క్వశ్చనే. మొత్తం 142 క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ 71 ప్రశ్నలు, తర్వాత 71 ప్రశ్నలు, అంటే ఇది 1:1 అవుతుంది. ఫస్ట్ 71 ప్రశ్నలకు అతను 40% ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చాడు, అంటే 1:40. నెక్స్ట్ 71 క్వశ్చన్కు ఎన్ని ఇచ్చాడో మనం కనుక్కోవాలి. అయితే ఓవరాల్గా అతనికి 60% మార్కులు రావాలంటే 2 × 60 120. ఇక్కడ 40 ఉంది, ఇక్కడ 120 ఉంది. డిఫరెన్స్ అనేది 80 అవుతుంది. 1 × 80 చేస్తే 80 అవుతుంది. కాబట్టి మిగతా 71లో 80% మార్కులు క్వశ్చన్స్ కరెక్ట్ అయితే అతనికి ఓవరాల్గా 60% అనేది స్కోర్ రావడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా సేమ్ క్వశ్చన్. ఆన్ ఏ టెస్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ 126 questions, Jessie answered 65% of the first 63 questions correctly. What percent of the other 63 questions does she need to answer correctly so that her overall score in entire exam is 75%? 126 ప్రశ్నలున్న ఒక పరీక్షలో జెస్సీ మొదటి 63 ప్రశ్నలకు 65% ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చింది. మొత్తం పరీక్షలో ఆమెకు 75% మార్కులు రావాలంటే మిగిలిన 63 ప్రశ్నలలో ఆమె ఎంత శాతం ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వాలి. టోటల్గా 126 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ 63, తర్వాత 63, 1:1. మొదటి 63 క్వశ్చన్స్లో 65% ప్రశ్నలకు సమాధానాలు కరెక్ట్గా ఇచ్చింది. 1 × 65 అవుతుంది. నెక్స్ట్ 65 క్వశ్చన్స్కి X% ఇచ్చింది అనుకుందాం. మనకు ఓవరాల్గా 75% మార్కులు రావాలి. 1 + 1 2 × 75 = 150. ఇప్పుడు మనకు ఓవరాల్గా 75% రావాలంటే ఈ 65కి 150కి డిఫరెన్స్ వచ్చేసి 85. 1 × 85 చేస్తే 85 వస్తుంది. కాబట్టి 85% సెకండ్ పార్ట్లో 85% క్వశ్చన్స్ని కరెక్ట్గా ఆన్సర్ చేస్తే ఓవరాల్గా 75% మార్కులు అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A man spends 75% of his income. If his income and expenditure are increased by 20% and 10% respectively, then find the percentage change in his savings. ఒక వ్యక్తి తన ఆదాయంలో 75% ఖర్చు చేస్తాడు. ఒకవేళ అతని ఆదాయం 20% మరియు 10% పెరిగితే అతని పొదుపులో వచ్చే మార్పు ఎంత శాతం? ఇది సాల్వ్ చేద్దాం. 75% అంటే మనకు 3/4 అని తెలుసు. ఖర్చు అన్నాడు కాబట్టి పైనది ఖర్చు అవుతుంది, డినామినేటర్లు ఉన్నది ఆదాయం అవుతుంది. ఒకవేళ అతని ఆదాయం 20% పెరిగింది అనుకో, 4 × 20 80. అతని ఖర్చు 10% పెరిగింది, 3 × ఖర్చు అంటే 3 కాబట్టి 3 × 10 30. 4 అనేది ఆదాయం, 3 అనేది ఖర్చు. మనకు 1 అనేది సేవింగ్ అవుతుంది. 1 × X. 80 మరియు 30కి డిఫరెన్స్ 50. 1 × 50 చేస్తే 50 వస్తుంది. 50% అనేది పొదుపులో వచ్చే మార్పు శాతం. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చూద్దాం. మన ఛానల్ యొక్క కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.